నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించి నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. ప్రియమైన యేసయ్యా, నేను నీ సొంతమయ్యా. ప్రియమైన యేసయ్యా, నేను నీ సొంతమయ్యా. ఆనంద జ్యోతి వెలిగెను, నా జీవితాన్ని వెలిగించెను. ఆనంద జ్యోతి వెలిగెను, నా జీవితాన్ని వెలిగించెను. ప్రియమైన యేసయ్యా, నేను ప్రియమైన యేసయ్యా, నేను నీ సొంతమయ్యా. కొండగూటలు తిరిగిన నన్ను పూలనాడక వెదకితివి, కొండగూటలు తిరిగిన నన్ను పూలనాడక వెదకితివి. నీవుగా ఇంకెవరున్నారిలలో పాడేదా నా జీవితమంతా. ప్రియమైన యేసయ్యా, నేను నీ సొంతమయ్యా. ప్రియమైన యేసయ్యా, నేను నీ సొంతమయ్యా. ఆనంద జ్యోతి వెలిగెను, నా జీవితాన్ని వెలిగించెను. ఆనంద జ్యోతి వెలిగెను, నా జీవితాన్ని వెలిగించెను. ప్రియమైన యేసయ్యా, నేను నీ సొంతమయ్యా. ప్రియమైన యేసయ్యా, నేను నీ సొంతమయ్యా. పగలు మేఘం రాత్రి జ్యోతిగా మన్నతో ఆకలి తీర్చితివి. పగలు మేఘం రాత్రి జ్యోతిగా మన్నతో ఆకలి తీర్చితివి. నీవుగా ఇంకెవరున్నారిలలో పాడేదా నా జీవితమంతా. ప్రియమైన యేసయ్యా, నేను నీ సొంతమయ్యా. ప్రియమైన యేసయ్యా, నేను నీ సొంతమయ్యా. ఆనంద జ్యోతి వెలిగెను, నా జీవితాన్ని వెలిగించెను. ఆనంద జ్యోతి వెలిగెను, నా జీవితాన్ని వెలిగించెను. ప్రియమైన యేసయ్యా, నేను నీ సొంతమయ్యా. ప్రియమైన యేసయ్యా,
జలమై దాహము తీర్చి చెక్కితివి నన్ను నీ అరచేతిలో జీవ జలమై దాహము తీర్చి చెక్కితివి నన్ను నీ అరచేతిలో నీవుగా ఇంకెవరున్నారులలో పాడేదా జీవితమంతా ప్రియమైన యేసయ్యా నేను నీ సొంతమయ్యా ప్రియమైన యేసయ్యా నేను నీ సొంతమయ్యా ఆనంద జ్యోతి వెలిగెను నా జీవితాన్ని వెలిగించెను ఆనంద జ్యోతి వెలిగెను నా జీవితాన్ని వెలిగించెను ప్రియమైన యేసయ్యా నేను నీ సొంతమయ్యా ప్రియమైన యేసయ్యా నేను నీ సొంతమయ్యా చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును కృప చేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే దిశలు నన్ను భయమావరింప నా పక్షమున నుంటివే నాకభయమీసితివే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును నీ కాడి మోపి నా తోడు నీవే నీ చేతి నీడాలు నన్ను దాచి ఉన్నావే నీ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను
నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. 118వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును నిలిచునని ఇశ్రాయేలు అందరు గాక. ఆయన కృప నిరంతరము నిలిచునని అహరోను వంశస్థులందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని. విశాల స్థలమయందు యెహోవా నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేర్చుచున్నను. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్ల కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోవురు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పండునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము నా గానము. ఆయన నాకు రక్షణాధారమైనను. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉచ్చ సునాదము వినబడును. యెహోవా దక్షిణహస్తము సహకార్యములు చేసెను. యెహోవా దక్షిణహస్తము మహోన్నతమైనను. యెహోవా దక్షిణహస్తము సహకార్యములు చేసెను. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము. నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యెను. అది యెహోవా వలన కలిగినది. అది ఆయన కన్నులకు అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము నొందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవా దేవుడు ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టబడి నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు. నిన్ను గణపరిచెదను. యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరము నిలిచిన్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరము నిలిచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా ప్రియుని సముఖములో. ఆనందమే నా ప్రియుని సముఖములో. హల్లెలూయా. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. పాపమెల్ల తొలగే రోగమెల్ల తీరం యేసుని రక్తములో. పాపమెల్ల తొలగే రోగమెల్ల తీరం యేసుని రక్తముతో. యేసునందు జీవం కృపతో విమోచన పరిశుద్ధాత్మతో. యేసునందు జీవం కృపతో విమోచన పరిశుద్ధాత్మతో. హల్లెలూయా. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. దేవుడెల్లప్పుడు నివసించు దైవం ఆలయమేనేగా. దేవుడెల్లప్పుడు నివసించు దైవం ఆలయమేనేగా. ఆత్మను నింపి వరములనిచ్చే ఆశ్రయమాశ్రయమే. ఆత్మను నింపి వరములనిచ్చే ఆశ్రయమాశ్రయమే. హల్లెలూయా. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధి. ఆ చప్పట్లు కొడుతూ వచ్చామే నా యేసుని సన్నిధిలో. శక్తిగల యేసు జీవించు దైవం జయమిచ్చెను. శక్తిగల యేసు జీవించు దైవం
జయామి జయమిచ్చెను ఏకముగా కూడి హోసన్న పాడి జయధ్వజమెత్తెదము ఏకముగా కూడి హోసన్న పాడి జయధ్వజమెత్తెదము హల్లెలూయా ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో సురధ్వనితో దూతలతోను యేసురానయ్యుండే సురధ్వనితో దూతలతోను యేసురానయ్యుండే రెప్పపాటు నా మార్పును పొంది మహిమలో ఉండేదము రెప్పపాటు నా మార్పును పొంది మహిమలో ఉండేదము హల్లెలూయా ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా ప్రియుని సముఖములో ఆనందం ఆనందమే నా ప్రియుని సముఖములో హల్లెలూయా ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో 117 కీర్తన అండ్ 119 కీర్తన మధ్య అంటే అతి చిన్న అధ్యాయము అతి పెద్ద అధ్యాయం మధ్య ఒక కీర్తన రాసి ఉన్నది. అంటే తెలియదు కానీ అనేక భక్తులు కూడా ఈ కీర్తనకి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. అండ్ మొట్టమొదటిగా చూసుకుంటే ఈ కీర్తన కూడా యేసయ్య ఆఖరిగా పాడిన పాట అనే గెత్సేమనే తోటలో అంటూ ఉంటాం. సో ఇంకో విధంగా చెప్పాలనుకుంటే పస్కా పండుగ టైంలో ఇది ఒక ఆఖరి కీర్తన అనేది అంటే ముగింపు కీర్తన అనేది అంటే 13 నుంచి స్టార్టింగ్ నుంచి ఇది ఒక 118వ కీర్తన ముగింపు కీర్తన అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇందులో చూసుకుంటే ఇక్కడ మొట్టమొదటిగా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచును, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడు. ఏ విధంగా అయితే ఒక కీర్తన మొదలయ్యిందో అదే విధంగా చూడొచ్చండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచును, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడు. ఒక దినము మనము సజీవ లెక్కల్లో ఉన్నామంటే అది కేవలం ఆయన కృప, ఆయన దయ. అంటే చెప్పదు ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ స్టిల్ మనం ఒకటే ఆయన ప్రతిసారి పరీక్షిస్తూ ఉంటాడు కానీ మనం ఒక్కొక్కసారి త్రోసి వేస్తూ ఉంటాం. కానీ ఆయన కృప లేకపోతే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. ఆయన తర్వాత 2, 3, 4 చూస్తుంటే ఇక్కడ మనం ఒక ముగ్గురిని చూడవచ్చు. ఎవరంటే ఆయన కృప నిరంతరం నిలిచినని మొట్టమొదటిగా ఇశ్రాయేలు అందరుగాక. ఆయన కృప నిరంతరం నిలిచినని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరం నిలిచినని యెహోవాయందు భయభక్తులు గలవారు అందరుగాక. అంటే మొట్టమొదటిగా చూస్తుంటే ఇశ్రాయేలు, అహరోను భయభక్తులు గలవారు. అంటే మనము ఇశ్రాయేలు, అహరోను వాళ్ళు అంటే అంతటి వారిని కాదు కానీ ఆయన అందు భయభక్తులు గలవారి అంటే ఆయన మంచితనం మనం తెలుసుకొని ఉంటే ఆయన భయభక్తుల్లో ఉండగలం. అండ్ ఇంకా 5వ వచనం మనం చూసుకుంటే ఇరుకునందు నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. అలానే ఇది చూసుకుంటే కీర్తన 4:1 కూడా నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసేవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించి. ఈ యొక్క 5, 6, 7లో చూసుకుంటే దావీదు కీర్తనలు అంటారు. దావీదు అంటే ప్రాముఖ్యంగా చూసుకుంటే ఆయన
ఈ కష్ట సమయంలో మనకి ఏది అని అంటే ప్రేయర్. కేవలం మొట్టమొదటిగా చేయాల్సింది ప్రేయర్. కానీ అంటే ఎప్పుడైతే బాధలు ఉంటాయో, ఎప్పుడైతే శ్రమ ఉంటుందో అప్పుడే మనం ప్రేయర్లో ఉంటాం, ఆనందంలో. అంటే గొప్ప ఉన్న నేను కూడా చాలాసార్లు ప్రేయర్లో ఎప్పుడైతే బాధలు ఉంటాయో, ఎప్పుడైతే శ్రమలు ఉంటాయో అప్పుడే ఆ సర్వోన్నతులైన దేవుడు మన సంరక్షణ అయినప్పుడు మనకి ఏ కీడు కూడా మన ముందు రాదండి. అండ్ 8:9 చూసుకుంటే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. మనుషులు ఎంతటి అంటే అండి, ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉంటారు. ఎప్పుడూ ఒకలాగా ఉంటారు అంటే అది ఎవ్వరు ఉండరు, అది కేవలం నేనైనా సరే. కానీ యెహోవా మాత్రము ఎప్పుడు ఒక రీతిగా ఉంటారు. ఆయన చూడొచ్చు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అంటారు. రాజులు అంటే ఒక లోకంలో రాజులు అంటే లైక్ టెంపరీ, కానీ మనం వాళ్ళని ఆశ్రయిస్తాం. అంటే వాళ్ళ ద్వారా మనకి ఏమైనా వస్తుందేమో అని అడుగుతూ ఉంటాం. మీరు చూడొచ్చు. అండ్ తర్వాత 10, 11, 12 కూడా చూసుకుంటే దావీదు ఒక మనం యెహోవా నమ్ముట కంటే నేను వారిని నిర్మూలన చేసేదను, నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీగల వలె నా మీద విసిరి ఉన్నారు, ముళ్ళు కాల్చిన వంట ఆరిపోనట్లు వారు నశించిపోయి, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. దావీదు ఇక్కడ చూసుకుంటే 10, 11, 12లో దావీదు ఎట్టిగా ఆయన చుట్టూ అంటే నలుదిశల నుండి ఆయన వైపు అనేకులు వస్తున్నారు. అంటే ఒక యుద్ధం టైంలో బహుశా ఆయన ఎన్నో యుద్ధాలు ఆయన పాల్పొందారు. ఇది ఆయనకి ఉన్న సొంత బలము కాదు, సొంత జ్ఞానం కాదు, ఇది కేవలము అంటారు కదా, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదాను అని అంటారు. ఇంత గొప్ప మాట అంటే ఆయన అనలేదు, అంటే ఇది నా వల్లనే, నేను నా బలం వల్లనే నేను ఈ యొక్క యుద్ధాలు నెగ్గాను అని అనలేదు. ఆయన ఏమన్నాడంటే యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదనని అంటారు. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేశాను. ఈ మాట నాకు చాలా నచ్చిందని. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేశాను. ఎందుకంటే ఆయనే మనల్ని తోసివేస్తాడు, ఆయనే మనల్ని ఒక టైంలో శిక్షిస్తాడు. అంటే ఓ ఫెయిలియర్గా ఉంచుతాడు. నీకు ఎంత గొప్పవాడు అంటే ఒక టైంలో వెంటనే ఆయన దించేస్తాడు అంటాడు. ఎందుకంటే చెప్పాలంటే ఒకటే పరీక్ష. అంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. అంటే ఆయనకు తెలుసు మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. సో మనం చూసుకుంటుంటే యెహోవా నాకు సహాయము చేశాను అని అంటారు. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణదారి. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ జ్ఞానము వినబడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యంలో చేయను. ఇక ఒక కీర్తన కూడా చూసుకుంటే అండి, 1-4 ఆయన కృప ఎలా ఉందో మన పైన దేవుడు చెప్తున్నాడు. తర్వాత మీరు చూడొచ్చు 8-18 దాకా మానవులు యందు దేవుడు ఎలా చూపాడో, ఆయన అంటే ఎలా చూపాడో అనేది చెప్తున్నాడు. 19-21 చూస్తుంటే దేవుని ప్రవచనం, ఆయన కృప నిరంతరము నుండును గాక, ఆయన కృప నిరంతరం ఉండును గాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. సజీవులు అంటున్నారంటండి, ఆయన కృప నిరంతరము నుండును. ఈరోజు మనం సజీవ లెక్కల్లో ఉన్నామంటే అది ఆయన కృపను. సో మనము ఆయనకి ప్రతి విషయాలలో కూడా మనం ఆయనకి కృప నిరంతరం చెల్లించాలి. సో ఇక్కడ చూడొచ్చు, ఆయన కృప నిరంతరం ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాలి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశము కలిగజేసాను,
ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాను, రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రమును చేశాను. ఈ యొక్క మొత్తం కీర్తన చూసుకుంటే దేవుడు అంటే స్టార్టింగ్ నుంచి ఏం చేశాడో అంటే మనం అన్నీ చూడొచ్చు. అంటే ఆయనకి ఎలా అంటే బహుశా ఒక పాటలాగా పాడారేమో. అంటే ఆయన కృపను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి, ప్రతిదీ బట్టి ఒక కీర్తనని మనం చూడవచ్చు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నువ్వు నాకు రక్షణదారుడివై నాకు ఉత్తరం ఇచ్చినావు, నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి ఆయన. 22 చూసుకుంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయనంట. అంటే యేసయ్యను అనేకులు తీసివేశారు, అనేకులు త్రోసివేశారు, కానీ లాస్ట్కి ఏమైందంటే ఆయనే మూలరాయిగా ఈ యొక్క లోకంలో నిలిచి ఉంది. కానీ 1 కొరింథీయులు 1:27 ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపి మరిన వారిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక వాక్యాన్ని మనం చదువుతూ ఉంటేనే మనకి అర్థమవుతూ ఉంటాయి. అంటే ఎలా అంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని ఏర్పరచుకుంటాడంట. బహుశా నేను వెర్రివారిని అని అనుకుంటున్నాను. దేవుడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉంటాడు. మనం చూడొచ్చు. ఒక కీర్తన మొత్తము మనము ఒక సారాంశం చూసుకుంటే ఒకటే అండి, దేవుని కృప. అంటే ఆయన కృప, కేవలం కృప కృప కృప, ఆయన కృప నిరంతరము నిలిచినని దేవుడు ఈ యొక్క వాక్యాన్ని సెలవిస్తున్నాడండి. దేవుని యొక్క చెప్పని కృపే, ఆయన దయ లేకపోతే చాలా ఏ ఒక దినంలో నేను మీ ఎదుట నుంచి ఈ విధంగా వాక్యం చెప్తానని ఎప్పుడు అనుకోలేదు. లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ ఫ్రైడే మార్చ్ 1కి అనుకుంటా మెడనొప్పి మొదలయ్యింది. అందరూ అన్నారు మెడనొప్పికి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారా అన్నారు. కానీ ఏం చేస్తాం, అది రోజు రోజుకి పెరుగుతూ ఉంది, ఎటు తిరగనికుండా కింద పైకి. ఇంకోటి ఆఫీస్లో కూడా చాలామంది భయపెట్టేశారు. ఏమని అంటే ఒకసారికి ఇట్లనే నరం పట్టేసిందంటే MRI స్కాన్ చేయించుకో అని అన్నారు. నాకు ఇంకా భయం వేసి నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎప్పట్లానే ఇక్కడే ప్రవీణ్ డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళాను. తగ్గిపోతుందిలే అనుకున్నాను, తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది. అప్పుడే కొంచెం కడుపులో మంటగా అనిపించింది. నేను చెప్పాను అప్పుడు కూడా కడుపులో కొంచెం మంటగా అనిపిస్తుంది అంటే పవర్ఫుల్ డోస్ ఇవి, ఏం కాదు అని చెప్పేసి మళ్ళీ టాబ్లెట్స్ మార్చారు. మళ్ళీ మారిస్తే ఒక నెక్స్ట్ డే నుంచి మార్చ్ 3కి ఇంకా నా వల్ల అవ్వట్లేదు. అంటే ఆ రోజు నిద్రపోలేదు, ఇంకా అంటే ఒక్క 10 నిమిషాలు కూడా నిద్రపోలేదు. అసలు ఎలా ఇంట్లో కూడా అంత చెప్పలేదు. అప్పుడు కూడా ఆ రోజు చెప్పుంటే కొంచెం వేరేలా ఉండేదేమో, కానీ చెప్పలేదు. ఆఫ్టర్నూన్ మాత్రం బాగా పెయిన్ వచ్చిందని మళ్ళీ అక్కడికి వెళ్ళాను. మళ్ళీ టాబ్లెట్స్ మార్చి మళ్ళీ 3 సార్లు వెళ్ళాను ఆయన దగ్గరికి, కానీ ఎక్కడ ఏమీ తగ్గట్లేదు. తర్వాత ఆఖరికి ఆదివారం అనుకుంటా సాటర్డే, ఆ రోజు కూడా అస్సలు నిద్ర పట్టలేదు. కానీ ఆ రోజు నేను నా లైఫ్లో అస్సలు మర్చిపోలేను, ఎందుకంటే అంత నరకంగా ఎప్పుడు చూడలేదు. ఈ ఒక లోపల బనియంతో సహా తీసేసి నేను తడి బట్టతో అంటుకుంటున్నా. వేడి అంటే ఎంత వేడి అంటే పెయిన్ అర్థం కావట్లేదు. ఇంద్రబాబు అని లేపుదాం అనుకున్నా మమ్మీ డాడీ, కానీ ఆ టైంలో లేపితే డాడీ టెన్షన్ అయిపోతుంది అని చెప్పేసి లేపలే. తర్వాత ఇంకా 4 గంటలకు వాళ్ళు చూశారు, డాడీ ఎప్పుడు లేస్తాడు ఆ టైం ప్రేయర్ కాబట్టి చూసి
అప్పటికి నేను హాల్లోకి తీసుకొచ్చారు. ఏమైనా తిందామన్నా తాగుదామన్నా అక్కడ నీళ్ళు కూడా తీసుకోలేకపోయినాను. అలా 2 days నుంచి అలానే మంట. ఇంకా అప్పుడు 5 గంటలకి సెయింట్ థెరీస్ హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేశారు. మీ అందరికీ తెలుసు. అండ్ అక్కడ ఇంకా అప్పుడు లోపల ఫుడ్ ఇన్ఫెక్షన్ అన్నారు. ఇంకా టాబ్లెట్స్ కూడా పవర్ డోస్ అయిన వల్ల నేను ఇంకా ఒక 5 రోజులు నేను ఒక ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నాను. చెప్పాలంటే అక్కడ ఆ రోజు కూడా సండే రోజు అయితే ఇంకా నరకంగా చూసాను. ఆ రోజు అందరు చూసారు, ఏడుస్తూనే ఉన్నా, ఇంకా ఆగట్లే. అంటే అంత మంట అంటే చెప్పలేకపోతున్నాను. ఇక సోమన్ అయితే చూసి ఈ డాక్టర్తో కొట్లాడేసింది. అసలు మీరు పట్టించుకుంటలేదు అని చెప్పేసి, అంటే అంత ఏడుస్తున్నా కాబట్టి ఆయన చూసి ఇంకా కంప్లీట్ ఇచ్చారు. కానీ ఆ నెక్స్ట్ డాక్టర్ వచ్చినప్పటి నుంచి కానీ ఆ రోజు మార్నింగ్ నుంచి ఎంత ఏడ్చానో, రాత్రి కూడా అంత హాయిగా పడుకున్నా. తెలియదు అది ఎందుకు కానీ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలు అలా అవుతా ఉంది. వస్తుంది పోతుంది. ఇంకా ఆయన అడిగాను. నేను అక్కడ ప్రేయర్ చేసుకున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కటే, ఈ చిత్తంలో సహాయించే అని బాగా బతిమలాడుకున్నా. అంటే తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి అంటే క్యూర్ చేయన్నట్టుగా ఇంకా మాట్లాడాను. ఇంకా ఆ విధంగా దేవుడి కృప, ఆయన దయ నా పైన ఉంది కాబట్టి ఈరోజు నేను ఈ మధ్య ఇలా నిల్చొని మాట్లాడుతున్నాను. మీ అందరికీ వందనాలండి. మీరు చేసిన ప్రార్థనలు మీరు అందరూ ఈరోజు నన్ను ఆరోగ్యంగా ఉంచే దేవుని అనుకున్నాను. థ్యాంక్ యూ. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గము ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆకాశమందుండ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. మళ్ళీ చెప్తాం, ఆయన కృప నిరంతరము ఉండును. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఆయన కృప ద్వారా మాత్రమే మీరు రక్షించబడ్డారు. చూడండి 2వ అధ్యాయం కదమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇంకొక మాట 5వ వచనం చూడండి బ్రదర్. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల తన చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి, కింద కూడా ఉంటది, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే, మన జ్ఞానం కాదు, మన బలం కాదు, మన తెలివి కాదు, మన హోదా కాదు, మన డబ్బు కాదు, కేవలము ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారానే మీరు రక్షించబడ్డారు. ఆయన కృప మీరు చూడండి. ఆయన కృప అంటే ఏంటి? ఆయన దయ, ఆయన కరుణ గల చూపు,
మన మీద ఉంది కనుక మనం ఈ రోజున ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచిన. ఈ మాట వింటుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది. చివరిలో కూడా యెహోవా దయాళుడు, తన కృప, ఆయన కృప నిరంతరం నిలిచింది. మనం చేయవలసిందంటే ఇది థ్యాంక్స్ గివింగ్. ఈ రోజున నేనేమి అతనికి ఏం చెప్పలేదు. 117 నిన్న ధ్యానం చేస్తాం, 118 యాదృచ్ఛికంగా వచ్చింది, భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. ఇది ఏదో అతను చూజ్ చేసుకుంది కాదు, రాజ్కుమార్ చూజ్. ఇది థ్యాంక్స్ గివింగ్ సలాం. ఇది థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచిచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. అయితే ఆయన ప్రేమ మన పట్ల ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? అగాపే ప్రేమ అంటారు కదా. మనం దేవుణ్ణి ఎక్కువగా అపారంగా ప్రేమించాలట. లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనంలో అదే మాట మనం అక్కడ చూస్తాం. చూడండి ఒకసారి లూకాసు వార్త. ఆమె విస్తారంగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో నేను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ పై వచనాల్లో మనం 36వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ మరి యేసు ప్రభు వారు ఉన్న చోటికి వెళ్ళి ఆమె ఏం చేస్తుంది? తన కన్నీళ్లతో తన యొక్క పాదాలను తుడుస్తూనే ఉందట. ఆ పాదాలకు ముద్దు పెట్టి ఆమె తుడుస్తూనే ఉందట. అంటే దేవుణ్ణి ఆమె ఏం చేసింది? విస్తారంగా ప్రేమించిందండి. విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆ యొక్క పాపాత్ములైన స్త్రీ విస్తారమైన పాపములన్నీ కూడా దేవుడు క్షమించినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక ఉదాహరణకు మనం చెప్పుకున్నట్లయితే, ఈ యొక్క లోకరీతిగా మనం చూస్తే ప్రేమించే వాళ్ళు అనేకులు ఉంటారండి. నేను మా పని దగ్గర ఒక అతను కర్ర కోసి అతను వచ్చాడు, 1 సంవత్సరం పని చేశాడు, తిరిగి అతను వెళ్ళిపోయాడు. అతనున్న కొన్ని రోజుల్లో వారి యొక్క అంటే వాళ్ళు కొద్దిగా భయం అన్నమాట. తన భార్య, ఆమె కూడా ఉద్యోగానికి వెళ్తుందట, డ్యూటీకి వెళ్తుంది. అయితే తనకున్న ఆ యొక్క పుస్తల తాడును తీసిపెట్టి ఇంట్లో పెట్టి వెళ్తుందంట. మామూలుగా తాడేసుకొని, అంటే ఎవరైనా దొంగలిస్తారేమో, ఎవరైనా చైన్ లాక్కపోతారేమో అనే భయంతో ఆమె ఇంట్లో పెట్టి వెళ్ళిపోతుందట. ఇంట్లో పెట్టి వెళ్ళిపోతుందట. సుమారుగా ఒక 3 నెలలు అయింది. ఆ యొక్క వస్తువుని ఆమె చూసుకోలేదు. ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేసే సందర్భం వచ్చింది. ఆ యొక్క చైన్ను చూసుకుందంట. ఇంట్లో చూసుకుంటే ఇంట్లో కనిపించలేదు, అంటే దొరకలేదు. ఈయనేమో మాతో చెప్తా ఉన్నాడు, ఇట్లా మా భార్యది ఇంట్లో పెట్టాము, అల్మారిలో పెట్టాము, తాళంచి ఆమె దగ్గర ఉంటుంది, లేదంటే నా కూతురు దగ్గర ఉంటుంది, 3.5 తులాలు చైన్ పోయింది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అయితే మీకు ఎవరి మీద డౌట్ ఉందా అంటే ఎవరి మీద డౌట్ లేదంట. అయితే ఈయన ఏం చేశాడంట, చిలక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడట. అక్కడ చెప్పించాడట, అక్కడ చూపించుకున్నాడట. చూపించుకుంటే వాళ్ళు ఏం చెప్పారట, 2 ఆడలు చేతులు మారిందని చెప్పాడు. అంటే ఎవరో చెప్పు నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను పేరు చెప్పన్నాడట. లేదంటే నాకు వాళ్ళు ఏ విధంగా బంధువులు అవుతారో చెప్పు, అంటే రక్త సంబంధం చెప్పన్నాడట. లేదు అట్లా చెప్పమేమో అన్నాడు. అయితే మేమేమన్నామంటే నీ భార్య అన్న తీయొచ్చు, నీ కూతురన్న తీయొచ్చు అని మేము అన్నాము. ఆయన ఏమంటాడంటే, అబ్బో కాదు, నా భార్య దేవత. ఏమంటాడు? నా భార్య దేవత. అంటే ఇక్కడ ఏమైందంటే ప్రేమ, భార్య మీద ఉన్న ప్రేమ ఆ భార్యని దేవతను చేసేసింది కదా. మేము మనసులో అనుకున్నాము, చాలామంది అట్లే అనుకుంటారులే భార్యలు దేవతలని. నీకు బంగారం పోయినా నీ భార్య ఒకవేళ నీ కూతురికి ఇచ్చింది అయినా కూడా నువ్వు మరి నీ భార్యని దేవత అనుకుంటా, మంచిదే నీ నమ్మకానికి అని మేము అనుకున్నాం అన్నమాట. ఇంకొక సంఘటన ఏంటంటే, మామూలుగా నేను యూట్యూబ్లో అప్పుడు చూసినప్పుడు ఒక తల్లి తండ్రి కొడుకు గురించి సుమన్ టీవీ వాళ్ళ చెప్తా ఉన్నారు, మాట్లాడుతున్నారు.
ఏ విధంగా అంటే, నా కొడుకును మాత్రం మా దగ్గర వద్దు, వద్దే వద్దు బాబు, వద్దే వద్దు. మేము కష్టం చేసి, నేను నా భర్త కష్టం చేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా లాకెళ్ళిపోతాడు, ఇవ్వకపోతే కొడతాడు, బాగా కొడతాడట. ఆమె అడుగుతుంది, సుమన్ టీవీ ఆమె, మీరు ఎప్పటి నుంచి బాధలు పడుతున్నారమ్మా, ఎప్పటి నుంచి నీ కొడుక్కి అలవాటు, ఎప్పటి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఎప్పటి నుంచి మిమ్మల్ని కొడుతున్నాడు అని అంటే, 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి అంట అని చెప్తున్నాడు. 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి తాగుతాడట, కొడతాడట. మరి మీరేం చేశారు? క్రమశిక్షణలో పెంచాలి కదా, మీ తప్పే కదా అది. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఇట్లా కొడతాడు, ఉన్న డబ్బులన్నీ లాక్కుపోతాడు, ఏ పని చేయడట, ఏ పని చేయకుండా తల్లిదండ్రులు కొట్టడం, డబ్బులు లాక్కెళ్ళిపోవడం. మన చర్చలు అలాంటి వాళ్ళు లేరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు లోకంలో చాలా ఉంటాయి. మనము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఎంతమంది చనిపోతున్నారో అక్కడ మనకు తెలుస్తుంది కదా. ఎక్కడ మన అవసరాన్ని బట్టి మనం ఎక్కడికైనా వెళ్తే ఆ పరిస్థితులను బట్టి అక్కడ వాతావరణంలో అన్నీ కూడా మనకు తెలుస్తాయి. మనం ఇక్కడ ఉంటాం కాబట్టి మనకు ఏమీ తెలియదండి. కానీ దేవుడు మాత్రం ఆయన ఆ ప్రేమను మనము వర్ణించలేము, ఆ ప్రేమను మనము కొలవలేము కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క ప్రేమను గురించి అక్కడ వాక్యాన్ని మనకు దేవుడు చక్కగా, అంటే అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా అక్కడ వివరిస్తూ ఉంటాం. మనం గతించిన దినాలన్నింటిలో కూడా, అనగా ఈ యొక్క లెంట్ డే స్టార్ట్ అయిన దినాలన్నింటి నుంచి కూడా ప్రతి దినము ప్రేమను గురించిన వాక్యాన్ని మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా చూస్తే 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో కూడా ఏర్పరచుకున్నాడంట. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఇక సృష్టిని సృష్టించక మునిపే నీ మీద ఒక ప్రణాళిక అనేది దేవుడు కలిగి ఉన్నాడు. అంటే నిన్ను లక్ష్యం చేసుకొని ఆయన యొక్క ప్రేమను అగాపే ప్రేమగా మార్చుకొని నిన్ను ప్రేమతో ఏ విధంగా ఏర్పరచుకున్నాడంట. చూడండి, చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన నిన్ను క్రీస్తులో కూడా ఏర్పరచుకున్నాడట. ఎవరినంట? అందరినీ కూడా క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఏ విధంగా అంట? ప్రేమతో ప్రేమను పంచి ఆయన సర్వము కోల్పోయినప్పటికీ కూడా మనం 3వ మాటలో చూస్తాం కదా, సిలువలో ధ్యానించేటప్పుడు 3వ మాటలో ఏమంటాడు? అక్కడ 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అక్కడ ఏముంటుందంట? 3 అన్నీ మనం చూస్తాం, 7 మాటలు చూస్తాం, కానీ ప్రతి ఒక్క మాటకు ఒకటే అర్థం ఉంటుంది. 3వ మాటలో మాత్రం 3 అర్థాలు ఉంటాయి అక్కడ. ఒకటి ప్రేమ, తల్లి పట్ల కుమారునికున్న ప్రేమ. 2వది తల్లి పట్ల కుమారునికున్న ఆప్యాయత. 3వది బాధ్యత. తల్లి పట్ల ఉన్న బాధ్యతను యోహానుకి అప్పచెప్తాడు కదా 3వ మాటలో. యోహాను సువార్తలో ఉంటుంది కదా ఆ మాట. ఒక్కసారి ఆ మాట చదవండి. ఈ మాటను అలాగే ఉంచుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక యోహాను సువార్తలో మరి 19వ అధ్యాయంలో, తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును, 26వ వచనం కదండి, చదవండి. తన తల్లియు 26వ వచనం చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క మాటకు మనము 3 అర్థాలను తీసుకోవచ్చండి. ఒకటి బాధ్యత, 2వది ఆప్యాయత, 3వది ప్రేమ. అంటే అంత ఇబ్బందిలో, అంత ఇరుకులో, అంత శ్రమలో, మండు టెండలో సుమారుగా 150 కేజీల బరువు సిలువను మోచుకొని ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ సిలువలో పలికిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని బాధ్యత అనేది ఆ యొక్క సిలువలో మనం నెరవేరుస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే యోబు భక్తుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ యొక్క గోతిని తన తండ్రితో పోలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క పురుగులను తన చెల్లితో తల్లితో పోలుస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు విన్నామండి? చెప్పగలరా? ఈ సంవత్సరంలో విన్నాం. ఎవరి ద్వారా విన్నాం? గుర్తుందా? షాద్నగర్ అన్న కూడా అర్థం కాదా?
డేవిడ్ శీలం గారు ఏం చెప్పారు తెలుసా? 17వ అధ్యాయంలో ఉంటుంది, ఒకసారి చదవండి. ఆ యొక్క పురుగులతో నువ్వు నా చెల్లి, నువ్వు నా తల్లి అని అక్కడ ప్రేమను చూపించాడు. ఎవరు? యోబు గారు. నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లెలివని పురుగుతోను నేను మనవి చేయించున్నాను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే 13వ వచనంలో మనం చూస్తే, ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు ఆయను అంటాడు కదా. ఎవరైనా ఆ విధంగా అనుకుంటారా? పాతాళం అట, పాతాళము ఇల్లు చేసుకున్నాడు. ఎవరు? యోబు గారు. తర్వాత ఏమంటాడు? ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు ఆయను. ఇల్లు అని ఆశయే చీకట్లో నా పక్క పరుచుకొచ్చున్నాడు. మరి పాతాళంలో ఏముంటుంది? చీకటే ఉంటుంది కదా. ఆ చీకట్లో ఆయన ఏం చేశాడంట? తన యొక్క పక్కను పరుచుకున్నాడట. తర్వాత 14లో ఏమంటాడు? నీవు నాకు తండ్రివని ఎవరితో చెప్తా ఉన్నాడు? గోతితో చెప్తా ఉన్నాడు. అంటే తను అయ్యే సమాధిని గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇంకా గోతి అంటే గుంతనే కదండి. అలాంటి గోతితో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గోతిలో ఏముంటాయండి? పురుగు పుట్ట ఉంటుంది కంపల్సరిగా కదా. ఇక్కడ ఏమంటాడంటే, నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లివని పురుగుతోను నేను మనవి చేయించున్నాను. ఎంత చక్కని శ్రేష్టమైన మాటలు చూడండి. మనం చూస్తే ఇక్కడ గమనిస్తే దీంట్లోని మన వాక్యాన్ని మనం ఆ విధంగా చదువుకుంటూ వెళ్తే మనకు అర్థం కాదండి. వాక్యాన్ని ఆపి మనం చదివినట్టయితే అక్కడ మనకు అన్ని కనిపిస్తాయి. క్వశ్చన్స్ కనిపిస్తాయి, పులి స్టాప్స్ కనిపిస్తాయి, కామాలు కనిపిస్తాయి, అన్నీ కూడా కనిపిస్తాయి కదా. నేను చెప్పడం కాదు, అక్కడ బైబిల్లో అన్నీ కూడా ఉంటాయి. క్వశ్చన్ మార్క్ అయితే క్వశ్చన్ మార్క్ ఉంటుంది, లేదంటే అక్కడ కామా అంటే కామా ఉంటుంది. అక్కడ మనం ఆగి చదివినట్లయితే మనకు అన్నీ కూడా అర్థమవుతాయి చాలా చక్కగా. మనం మామూలుగా చదువుకుంటూ పోతే, న్యూస్ పేపర్ చదువుకుంటూ పోతే మనకు ఏది కూడా అర్థం కాదు కదా. ఇక్కడ యోబు గారు ఏ విధంగా అంటున్నాడు అంటే, ఆ యొక్క పురుగులను కూడా, ఆ యొక్క గోతిని కూడా, మరి ఆ యొక్క పాతాలన్నీ కూడా ఆయన ప్రేమిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమించకపోతే ఆ మాటలు రావండి కదా. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాం? 13లో, ఆశ ఏదైనా నాకు ఉండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే చీకట్లో నా పక్క పరుచుకొనిచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితో అంటున్నాడు, నీవు నాకు తల్లివని చెల్లివని పురుగుతో నేను మనవి చేయించున్నాడు అంటాడు. నాకు నిరీక్షణ ఆధారం ఏది అని ఆయన క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నాడు. అక్కడ ప్రశ్నించుకుంటున్నాడు. నా నిరీక్షణ ఎవరికి కనబడును? ఆయన నిరీక్షిస్తున్నాడు, నిరీక్షణలో ఉన్నాడు బాగా. అక్కడ నిరీక్షణతో ఉండి ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ధూళిలో విశ్రాంతి దొరకక అది పాతాళపు అడ్డుకమ్మల యొద్దకు దిగుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే పురుగుతో మరి అక్కవని చెల్లవని చెప్పగలమా? గోతితో మనం చెప్పగలమా నువ్వు నా తండ్రివని? మరి పాతాళంతో మనం చెప్పగలమా నువ్వు నా ఇల్లు అని? అయితే దేవుని యొక్క ప్రేమ, అగాపే ప్రేమ మరి మన దగ్గర అంటే మనలో ఉంటే ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తాయండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చదవలేదు ఆ మాటను. 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 15 నుంచి 3 వచనాలు కలిసే ఉంటాయి. 3వ అధ్యాయం అదేంటి 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కలవారు కావాలనియు
ప్రార్థించుచున్నాము. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రేమ అనేది మరి దాని పొడవు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రార్థిస్తున్నాము అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనము దేవుని యొక్క ప్రేమను మరి వెడల్పు ఎంతుందో తెలుసుకోలేము కదా, పొడుగు ఎంతుందో తెలుసుకోలేము, లోతు ఎంతుందో తెలుసుకోలేము, ఎత్తు ఎంతుందో తెలుసుకోలేము. అలాంటి ప్రేమ యేసు ప్రభు వారు నీకు నాకు అనుగ్రహించారు. మరి మీరు గమనించారో లేదు, ఇంతకుముందు రాజ్ కుమారు మరి ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయన వాక్యం చెప్పాడు లేదు తర్వాత మాట, ఆయన రాజ్ కుమార్ ఇక్కడ నిలబడమే ఒక గొప్ప విషయం. ఫస్ట్ టైం నిలబడి తడబడకుండా చెప్తున్నాడు అంటే నేను తల్లిదండ్రులు ఎంత సంతోషించారో మరి నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సంతోషించాను. రాజ్ కుమార్ ఇక్కడ నిలబడ్డప్పటి నుంచి నేను నవ్వుతూనే ఉన్నా. అంటే నాకు సంతోషం అనిపించింది. ఆయన మరి వాక్యాన్ని కూడా బాగానే చెప్పాడు తడబడకుండా. ఫస్ట్ టైం ఎవరైనా నిలబడితే ఇక్కడ మాట పెగలదు. ఫస్ట్ జరిగేది ఏంటి తెలుసా, నోరు ఆరకపోతుంది, అంటే ఎండిపోతుంది. నా అనుభవం ఒకరి గురించి కాదు. నేను కూడా ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు నోరంతా ఆరకపోయిందని, ఎండిపోయింది. మాట ఎండిపోయినప్పుడు ఏమవుతుంది, బయటికి రాదు కదా, మాట అనేది బయటికి రాదు. ఎవరైనా సరే ఫస్ట్ టైం ఇక్కడ నిలబడ్డారు అనుకోండి, ఫస్ట్ టైం ఒకవేళ వాక్యం చెప్పడం తర్వాత పక్కన పెడదాం, ఫస్ట్ టైం ఎవరైనా ఇక్కడ నిలబడి వాక్యాన్ని చదవమన్నా కూడా తడబడిపోతాం. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అంటే అప్పుడు ఇక మామూలు అయిపోతుంది. ఇక్కడ నిలబడి జనాలందరూ చూడంగానే మన నోట్లో నాలాజలం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, అంటే ఎండిపోతుంది. మాట పెగలదు అప్పుడు, ఇక లోపల నుంచి బయటికి రాదన్నమాట. అంటే మరి వారు సుమారుగా ఒక 5 రోజులు రాజ్ కుమార్ హాస్పిటల్లో ఉన్నాడు. తల్లిదండ్రులు ఎంత విలువిల్లాడుంటారో, యవన బిడ్డ, కొన్ని చిన్నపిల్లడో లేదంటే ముసలోడో అంటే ఆ తర్వాత మాట, యవన బిడ్డ మరి హాస్పిటల్లో ఉన్నాడు, కడుపులో మంటతో బాధపడుతూ ఉన్నాడంటే మరి వారు ఎంత బాధ అంటే ఆ ప్రేమని వర్ణించలేమన్నమాట. తల్లి తండ్రికి ఉన్న ఆ యొక్క రిలేషన్షిప్ అనేది అలా ఉంటుంది. ఒకనొక సమయంలో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈఎస్ఐలో అడ్మిట్ చేసాము. మా నాన్నగారు పక్కన నేను ఒక్కడే ఉన్నా. నా 2 తమ్ముళ్ళు లేరు, మా అమ్మ లేదు, ఎవరు లేరు. సుమారుగా తెల్లవారుజామున చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు నేను నేర్చుకున్న తీరు వర్ణనాతీతం అనమాట. అంటే అంత ఆ ప్రేమ అనేది ఉంటుందన్నమాట. ఇటీవల రీసెంట్గా మనం చూస్తే ఈ పోయిన వారంలో ఒక కొత్త జంట వివాహమైంది. అనిల్ వాళ్ళు తిరుపతికి వెళ్ళి రిటర్న్లో వస్తూ ఉన్నారట. భార్య, భర్త, తల్లి, తండ్రి, ఇంకొక డ్రైవర్, సుమారుగా 5 మంది స్పాట్లో అవుట్. ఆ యొక్క వార్త వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నారు. నూతన జంట వస్తుంది, వాళ్ళని స్వాగతం పలుకుదామని ఆ ఇల్లంతా తెల్లవారు అన్నీ శుభ్రం చేసి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారంట వాళ్ళ ఇంట్లో. అందులోనే ఈ యొక్క పిడుగు లాంటి వార్త. ఎట్లా ఉంటుంది అలాంటి వార్త వినగానే? హతాశులు అయిపోయారట. సుమారుగా 5 మంది, అంటే 4 ఒకటే కుటుంబం, తల్లి, తండ్రి, భార్య, భర్త, నూతన దంపతులు చనిపోయారు. దాన్ని వర్ణించలేము, ఇక ఆ బాధను, ఆ ప్రేమను కూడా వర్ణించలేము. ఒకటి బాధ, ఇంకొకటి ప్రేమ. అలాంటి అగాప ప్రేమ క్రీస్తు మన పట్ల అనునిత్యము ప్రతిరోజు కూడా చూపిస్తూ ఉన్నామండి. ఆయన యొక్క ప్రేమను మనం వర్ణించలేము. ఆయన యొక్క ప్రేమను మనము వెడల్పు ఎంతుందో, లేదంటే ఎత్తు ఎంతుందో, లేదంటే లోతు ఎంతుందో మనం ఎప్పుడు కూడా చూడలేము, కనిపెట్టలేమండి. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. అయితే మనము ప్రేమ యందు ఏ విధంగా ఉండాలంట? వేరు పారిన వారంగా ఉండి స్థిరపడాలి. గతించిన వారం అంటే సుమారుగా ఒక 22 నుంచి మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా ఈ మాట ఉంది కదా, 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఉందా? ఒకసారి చూడండి. 2వ అధ్యాయం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి. ఏ విధంగా అంట? క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారి
అనగా ఇక్కడ రెండు అర్థాలు మనం ఇంతకుముందు మరి దైవజనులు లేనప్పుడు నేను రాజుగారు పంచుకున్నాం ఈ యొక్క వాక్యాన్ని. క్రీస్తునందు మనం ఏ విధంగా ఉండాలంట? వేరుపారి ఉండాలంట. వేరంటే మనం ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ యొక్క చెట్టు భూమిలోకి వేరు మరి లోతు వరకు మరి పాతుకుపోతేనే ఆ యొక్క చెట్టు స్థిరంగా నిలబడుతుంది. లేకపోతే ఏమవుతుంది? మనం ఉపమాన రీతిగా మనం చూసుకుంటాం కదా, బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంటుంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు గాలి వీచుగా ఏమవుతుంది? పడిపోతుంది. ఆ రకంగా నీకు వేరు అనేది ఉంటే ఖచ్చితంగా బండ మీద కట్టిన ఇల్లులాగా ఉంటుంది. వేరైతే ఎప్పుడైతే నీకు భూమిలో చొచ్చుకుని పోకుండా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా అది స్థిరముగా ఉండదండి. ఆ స్థిర విశ్వాసం అనేది ఉండదు, ఆ స్థిర ప్రేమ అనేది ఉండదు. క్రీస్తులో ఏ విధంగా ఉండాలంట? వేరు పారిన వారి ఉండాలని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే ఏమంటాడు? అక్కడ కూడా వేరు పారిన వారి ఉండాలని అక్కడ కూడా మనం చూస్తున్నాం. ఏది? 3వ అధ్యాయము. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, ప్రేమ యందు వేరుపారి ఉండాలంట. తర్వాత ఏమి ఉండాలి? స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాము. ఆయన యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే మనకు ఆయన యొక్క శక్తి కావాలి. ఆయన యొక్క లోతు తెలుసుకోవాలంటే మనకు శక్తి కావాలి. ఆయన యొక్క వెడల్పు తెలుసుకోవాలంటే మనకు శక్తి కావాలి కదా. అయితే మనల్ని దేని గురించి పిలిచాడంటే దేవుడు, మరి అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే ఆయన మనల్ని దేని గురించి పిలిచాడండి? నువ్వు పరిమళ వాసనగా ఉండాలని పిలిచాడండి. మురికి వాసనగా ఉండాలని పిలవలేదండి కదా. ఆ మురికి వాసన గురించి కూడా మనం వాక్యం చూసుకున్నాం, ప్రతిరోజు చూస్తూ ఉన్నాం ఆ వాక్యాన్ని కదా. ఎవరి గురించి? తప్పిపోయిన కుమారుని గురించి. ఏ విధంగా ఉన్నాడంట అతను? ఏ విధంగా ఉన్నాడంట? మురికి బట్టలతో. పందులు పొరలాడి దగ్గర ఎట్లా ఉంటుంది? మురికి ఉంటుంది కదా బాగా కదా. పందులు పొరలాడి దగ్గర ఏముంటుంది? ఫస్ట్ చెప్పండి ఒకసారి, ఏముంటుంది? మురికి. ఇంకోటి ఏముంటుంది బాగా పొరలాడడానికి? బురద. ఈ స్థలం అదే విధంగా ఉండేది కదా. రామాదేవికి బాగా తెలుసు, సూర్యకి తెలుసు, ఇక్కడ బస్తీలో ఉన్న చాలామందికి తెలుసు కదా. ఆ మూలకు మొత్తం పందులన్నీ కూడా పొరలాడేటివి, మొత్తం మురికి స్థలంలాగా ఉండేది. దైవజనులు తీసుకున్న తర్వాత దాని రూపం మారిపోయింది అనుకోండి. అయితే ఆ యొక్క దుర్వ్యాపారం వలన ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంట? మురికి బట్టలతో వచ్చాడు. పందులు తినే పొట్టు దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడు? బట్టలన్నీ మురికి అయిపోయి, నల్లగా అయిపోయి, బురదమయం అయిపోయి ఉన్నా కూడా తండ్రి ప్రేమ అనేది అగాపే ప్రేమ అంటాం కదా, అలాంటి ప్రేమ ఆ యొక్క కుమారుణ్ణి హత్తుకునేలా చేసిందండి కదా. ఇక్కడ ఎవరమన్నా కానీ ఆ విధంగా చేస్తామా? మన కొడుకే అనుకోండి, అంటే నా కొడుకు ఆ విధంగా వచ్చాడండి, వాడిని ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఏం చేస్తాము? శుభ్రం చేపిస్తాం కదా, అంటే స్నానం చేపిస్తాం. స్నానం చేపించిన తర్వాత మంచి బట్టలు ఇచ్చి, ఉతికిన బట్టలు ఇచ్చి శుభ్రంగా అయిన తర్వాత అప్పుడు మనము వాడిని కౌగిలించుకుంటాం, హక్కు తీసుకుంటాం కదా. అయితే అక్కడ ఏం జరిగింది? ఆ యొక్క ప్రేమను అనేది మనం ఏం చేస్తాం? వర్ణించలేం కదా. కుమారుడికి తండ్రికి ఉన్న ఆ యొక్క ప్రేమ అనేది మనం వర్ణించలేమన్నమాట. వర్ణించలేని ప్రేమ అక్కడ చూపించాడు. ఎవరు? తండ్రి. ఒక్కసారి చదవండి ఆ వాక్యాన్ని. ఇదేంటి అన్ని చెప్పిన వాక్యాలే చెప్తున్నాను అనుకోకండి. ఎందుకో దేవుడు ఆ విధంగా మరి ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆ వాక్యాల గురించి. మరి దాని ప్రకారంగా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. నేను ఇక్కడ రాసుకొచ్చింది వేరు, ఇక్కడ నిలబడి ప్రతిసారి కూడా చాలా వచనాలు నేను రాసుకొని వస్తాను, కానీ అక్కడికి వచ్చిన తర్వాత మరి వేరే వాక్యాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి దేవుని చిత్తం ఆ విధంగా ఉందేమో. మరి చదవండి.
15వ అధ్యాయము వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు 13వ వచనం చదువుకుందాం. 15:13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలోకి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. చాలండి, తర్వాత ముందు వచనం చదువుకుందాం. ఏ వ్యాపారం చేశాడంట? దుర్వ్యాపారం అంటే వ్యభిచారం. ఇక తనకిష్టం వచ్చినాయి మనం ఇక్కడ చూసుకుంటాం. గల్తీలు రాసిన పత్రికలో ఏవైతే వ్యతిరేకతలు అనగా మరి ఆత్మ కార్యాలు కాకుండా శరీర కార్యాలు ఉంటాయి కదా, దాంట్లో ప్రతి ఒక్కటి ఉండొచ్చు నన్ను అడిగితే. ఆ దుర్వ్యాపారంలో సుమారుగా ఒక 15 వ్యతిరేకతలు ఉంటాయి, అంటే శరీర కార్యాలు. ఇంతకు ముందు కూడా మనం చూసుకోవాలి. ఆత్మ ఫలాలు ఎన్ని ఉంటాయి? 9. శరీర కార్యాలు 9 కాదమ్మా, 15 ఉన్నాయి. మీరు లెక్క పెట్టుకుంటారా? లేకపోతే చదివి లెక్క పెట్టుకోండి. 15 శరీర కార్యాలు ఉంటాయి, ఒక 9 మాత్రం ఆత్మ ఫలాలు ఉంటాయి. అయితే ఈ యొక్క 15 శరీర కార్యాలు అనగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మరి ఇతను దుర్వ్యాపారం వల్ల చేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనకు మరి ఆస్తి ఇచ్చినప్పుడు ఆ యొక్క ఆస్తిని ఏం చేయాలి కుమారుడు? దాన్ని భద్రంగా కాపాడాలి, వీలైతే దాన్ని ఇంకా ఎక్కువ చేసి చూపించాలి. అంటే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే దుర్వ్యాపారం వల్ల సమస్తాన్ని కోల్పోయాడు. అంటే అంతా కూడా ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టేసిన తర్వాత మనకి ఏం గుర్తొస్తుంది? తర్వాత ఏమైతే తండ్రి గుర్తొస్తాడు కదా. ఇక్కడ తనలో తాను ఏమనుకుంటున్నాడు? కొద్దిగా జంప్ అయిపోదాం మనం. 17వ వచనంలో మనం చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. అంటే ఒక మంచి పొజిషన్ నుంచి వెళ్ళిన వాడు మళ్ళీ ఏం ఆలోచన చేస్తాడు? అదే మంచి పొజిషన్ ఆలోచన, అంటే లాస్ అయిపోయి మరి ఆ యొక్క పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకున్నప్పుడు తిరిగి తండ్రి ఖచ్చితంగా గుర్తొస్తాడు. అప్పుడు వాడు ఏమనుకుంటున్నాడు? నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళు, ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు, మరి వారికి చక్కటి అన్నం భోజనం దొరుకుతుంది, నేను మరి పందులు తినే పొట్టుతో నింపుకునే దరిద్రత నాకు వచ్చింది, అది నా వల్లనే అని వాడికి అప్పుడు తెలిసి వచ్చి తర్వాత ఏం చేస్తుంది? నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధం గాను నీ ఎదుటను పాపం అంటే ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవడం కూడా ఒక గొప్పే కదా. కొంతమంది ఒప్పుకోకుండా దాన్ని మార్చి దాన్ని ఏం చేస్తారంటే ఇంకొక రకంగా మార్చేస్తారు. దాన్ని ఒప్పుకోరు, దాన్ని తిప్పి వేరే రకంగా మార్చేస్తారు. కానీ వారు చేసిన తప్పు మాత్రము ఒప్పుకోరండి, దాన్ని కప్పిపుచ్చుకుంటారు, దాన్ని వేరే రకంగా మార్చేసి చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ 19వ వచనంలో, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకునే తనలో తాను అనుకుంటున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నేను చెప్పుకుంటాను, తిరిగి నా తండ్రి దగ్గర నేను వెళ్తాను, నా ఆకలి తీర్చుకుంటాను అన్నట్టుగా మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు. నీ కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాడట. తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడండి? వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని. చూడండి ఎట్లా చేశాడైనా. ఆ బురదను చూడడం లేదు, ఆ మురికిని చూడడం లేదు, ఆ గలీజుని చూడడం లేదు, ఆ వాసన చూడడం లేదు. దుర్వాసన వస్తుంది కదా. పంది బురదలో పొరలాడితే ఏ విధంగా ఉంటుంది? దుర్వాసన వస్తుంది. ఇప్పుడు ఏదన్నా అట్లా ఊర్లలో మనకు కనిపిస్తుంది అనుకోండి, ఇక్కడ కనిపించదు. ఆ పందులు పొరలాడిన అక్కడ సైడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఊర్లలో. అలాంటి చోటు మనం వెళ్తూ ఉంటే ఎట్లుంటుంది? దూరం నుంచి మనం కంపు కొడితే మనము మన కట్చిప్ తీసి ముక్కు పెట్టుకుని పోతూ ఉంటాం కదా. అలాంటి సందర్భం అయినా కూడా మరి తండ్రి ఏం చేశాడండి? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే దీనికి కారణం ఏంటి? ఆ కుమారుని మీద అంతా ప్రేమను కురిపించాడు. ఇలా మామూలుగా వర్షం కురిస్తే నీళ్ళు ఎట్లా పడతాయో అలాంటి ప్రేమను ఇతను కురిపించినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు కదా. ఆ ప్రేమను కురిపించి అంత మాత్రమే కాకుండా అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తేనే ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుడును కాను అని. అంటే తన తప్పు తను తెలుసుకున్నాడు. తన తప్పు తను తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు
యోగ్యత లేదు, నాకు అర్హత లేదు, నేను పాపం చేస్తున్నా, నీ మాటకు విరోధముగా నీ మాట తీసేసి వెళ్ళి ఉన్నాను అని చెప్పేసి మరి తండ్రితో అంటుంటే, అయితే తండ్రి తన దాసులను చూచి మరి చూడు, ఆయనతో బదులు మాట కూడా చెప్పడం లేదు. అరే నువ్వు చెప్పిన మాట నువ్వు వినలేదురా, నువ్వు నాకు అక్కర్లేదు అన్నాడా? లేదు, అనలేదు. అలాంటి ప్రేమ, అగాపే ప్రేమ తన యొక్క కుమారుని పట్ల చూపించి తన యొక్క పని వారికి ఏం చెప్తా ఉన్నాడు అంటే, అయితే తండ్రి దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే వాడు పోయేటప్పుడు ఏ విధంగా ఉన్నాడంట? ఇంటి నుంచి పోయేటప్పుడు ఇవన్నీ మనం చదువుకున్నాం ఇప్పుడు. అంటే ఇంటి నుంచి పోయేటప్పుడు చాలా దర్జాగా వెళ్ళాడు, చేతికి ఉంగరాలతో వెళ్ళాడు, మంచి ప్రశస్త వస్త్రాలతో వెళ్ళాడు. అయితే ఉంగరాన్ని మరి పెట్టాడు, పాదములకు చెప్పులు కూడా తొడిగించారు. అంటే ఇవన్నీ ఉండి వెళ్ళాడు అనమాట కదా. చాలా ఉన్నతమైన స్థితిలో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆస్తి అనేది తీసుకుని దర్జాగా వెళ్ళిపోయినప్పుడు వాడన్నీ కూడా దుర్వ్యాపారం వల్ల కోల్పోయి తిరిగి తండ్రి దగ్గరికి ఏ విధంగా వచ్చాడంట? ఆ కాళ్ళలో చెప్పులు కూడా లేవు, చేతికి ఉంగరాలు ఉండేవి, నాలాగా పనికిరాని ఉంగరాలు, అన్ని పనికిరాని ఉన్నాయి. ఒకటి వెండిది, ఇంకోటి బంగారుది, అన్ని రాలిపోయినాయి, ఇంకోటి వెండిది, అన్ని పనికిరానివి. కానీ ఆ యొక్క ఉంగరము అతనికి పెట్టి ప్రశస్త ఉత్తరాన్ని కట్టించి పాదములకు చెప్పులు లేకపోతే తండ్రి కనికరపడ్డాడు, ప్రేమ చూపించాడు కదా. అవన్నీ చూపించి అవన్నీ తనకు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. కానీ పెద్ద కుమారునికి అది నచ్చిందా? నచ్చలే. ఆ తర్వాత విషయం. కానీ అయితే ఈయన మరి తన యొక్క కుమారుని పట్ల అంత ప్రేమను మరి చూపించడానికంటే కురిపించాలంటే చాలా మంచిగుంటుంది. అంత ప్రేమను కురిపించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూసినట్లయితే ఆది కాండంలో మనం చూస్తాం. ఒక్కగానొక్క కుమారుని ఆయన దేవునికి బలిగా ఇవ్వడానికి వెనుక తీయలేదన్నమాట. తెలుసు కదా ఆ మాట చెప్పగానే అందరికీ తెలిసిపోతుంది కదా. 22వ అధ్యాయము. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, ఒక్కసారమ్మా 7వ వచనాన్ని ఒక్క నిమిషం 5వ వచనం నుంచి చదువుకుందాం మనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడే, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొని చెప్పాను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు. అయితే ఇక్కడ మనం చూస్తే మరి వీరికి ఎప్పుడు సంతానం కలిగిందండి? ఈ యొక్క ఇస్సాకు పుట్టేటప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు? 100 ఏళ్ళు ఉన్నారు కదా. మరి ఆ సమయంలో ఎవరికైనా పిల్లలు కలుగుతారా? కలగరు. కానీ దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరి దేవుని పట్ల వాళ్ళకు నమ్మకం లేకపోయినప్పటికీ కూడా ఆ కుమారుని ఇచ్చి నమ్మకాన్ని కలిగించాడు. లేటుగా పుట్టాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళకు? చాలా ప్రేమ ఉంటుంది, మామూలు ప్రేమ ఉండదండి. ఇప్పుడు మామూలుగా మనం లోకరీతిగా చూసుకుంటే ఒక బాబా పాప పుట్టింటాడు అనుకోండి, తర్వాత ఒక 7 సంవత్సరాలు లేదంటే 9 సంవత్సరాలకి మళ్ళీ పిల్లలు కలిగితే ఎలా ఉంటుంది? వాళ్ళ మీద అమితమైన ప్రేమ ఉంటుంది కదా. అంటే సుమారుగా ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత కుమారులో కుమార్తెలో పుడితే ఎంత ప్రేమ ఉంటుంది. మరి ఇక్కడ సుమారుగా వారికి 99 సంవత్సరాల వయసులో 100 సంవత్సరాల వయసులో వారికి పిల్లలు కలిగారంట. అలాంటప్పుడు ఎట్లా ఉంటుంది? ఎంతో ప్రేమ ఉంటుంది కదా. అలాంటి ప్రేమను, ఆ ప్రేమను కూడా మనము వర్ణించలేము. అయినా కూడా దేవుడు సెలవు ఇయ్యగానే ఈయన ఏం చేశాడు? నిప్పును
కట్టెలను మరి గాడిద మీద ఎక్కించి ఇస్సాకును పనివారిని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి మన యొక్క బలిపీఠం యొద్ద మన యొక్క కుమారుని నుంచి ఆయన ఏం చేశాడు? కత్తిని ఎత్తాడు. అంటే దేవుడు ఆయనకు ఏ మాట అయితే చెప్పాడో అవన్నీ కూడా శిరస వహిస్తూ అవన్నీ కూడా నెరవేర్చడానికి తన కత్తిని ఎత్తినప్పుడు అబ్రహామా అబ్రహామా అని పిలిచారు కదా. అంటే ఆయన టెస్ట్ చేసినట్లుగా మనం ఇక్కడ అంటే పరీక్షించినట్టుగా మనం చూస్తాం కదా. ఆయన పట్ల కుమారునికి ప్రేమ ఉందా లేదా, నేను చెప్పింది చేస్తాడా లేదా, ఇక్కడ క్వశ్చన్ జవాబు అక్కడ దేవుడు చూస్తాడన్నమాట కదా. అలాంటి ప్రేమను మనం ఎప్పుడు కూడా వర్ణించలేము. అలాంటి అగాపే ప్రేమ ఒకటి మనం ఇక్కడ చూసుకున్నాం, తప్పిపోయిన కుమారుడు, రెండవది మరి అబ్రహాము, ఇంకొక యాకోబుని చూసుకొని మనము వాక్యాన్ని ముగించుకుందాం. ఇప్పటికే సుమారు 12 అయింది, మనం తిట్టుకోకండి. ఇంకొక 5 నిమిషాలు వాక్యాన్ని చూసుకొని ముగించుకుందాం. 29వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 29వ అధ్యాయము 18వ వచనము. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసరము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. అందుకు లాభాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసరము 7 సంవత్సరములు కొలువు చేసెను. ఆయనను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్దితనములుగా తోచిన. చాలండి. ఇక్కడ మనం చూస్తే మరి ఆ యొక్క మరి లేయా రాహేలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కదా. అయితే లేయా ఏ విధంగా ఉందంట? జబ్బు కండ్ల కలదిగా ఉంది. రాహేలు ఏ విధంగా ఉందంట? సౌందర్యవతి, రూపవతి, అందమైన ఆ యొక్క రాహేలు అందంగా ఉందని ఇక్కడ మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. అయితే ఎవరైనా ఇష్టపడేది ఏంటండి? అందం గురించి కదా. మరి యాకోబు గారు కూడా అదే విధంగా ఇష్టపడ్డారు. కానీ మరి ఆ యొక్క మరి లేయా తండ్రి మరి మోసం చేసినట్టుగా మనం చూస్తాం. మోసం చేసి చిన్న కుమార్తెను అంటే చిన్న కుమార్తెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం 7 సంవత్సరంలో కొలువు చేసినట్టాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క జబ్బు కలదాన్ని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు నాకు రాహేలు కూడా కావాలన్నప్పుడు, అంటే ఆమెను నేను ప్రేమించాను, ఆమె నాకు కావాలన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? 7 సంవత్సరాలు కొలువు చేయాలని చెప్తాడు. ఆయన కూడా 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు తన గురించి, అనగా ఎందుకంటే ప్రేమించాడు కాబట్టి. ఆ కొలువు చేసినప్పుడు ఆయనకి 7 సంవత్సరాలు కూడా ఏమైనాయంట? కొద్ది దినములుగా. అంటే ప్రేమ అంత ఇదిగా ఉంటుందన్నమాట. 7 సంవత్సరాలు అంటే సుమారుగా ఎన్నో లెక్కకు రాదు మనకు. 2500 దినాల వరకు అవుతుంది. అలాంటిది మరి ఆయన కొద్ది దినములుగా తనకు తోచినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ప్రేమ అలా ఉంటుందన్నమాట, అగాపే ప్రేమ. 91వ కీర్తనలో కూడా మనం చూస్తే 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, అతను నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించుతాను, అతను నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతని. చాలు మనం ఒక్క మాట యేసు ప్రభువారి నామాన్ని మనం ఎరిగి ఉంటే చాలు, అతను మనల్ని కనపరచడానికి సిద్ధంగా ఉంటాడు. మనం దేవుని యొక్క నామాన్ని ఖాళీ ఎరిగి ఉంటే చాలు, ఆయన నామాన్ని ఖాళీ స్వీకరించుంటే చాలు. ఇక్కడ అదే మాట చెప్తా ఉన్నాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో నీ సమస్త విషయాల్లో కూడా, సమస్త అన్నిట్లో కూడా, ఇరుకుల్లో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, ఆపదల్లో కావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, ఏ విషయమైనా కూడా మనం ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తావో సమస్త నుంచి కూడా ఆయన తప్పించే దేవుడుగా ఉంటాడండి. ప్రతి ఒక్కరికి అనేక రకాలైన పరిస్థితులు ఉంటాయి. అనారోగ్య కారణాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, వ్యాపార సమస్యలు, ఎన్నో మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి. కానీ వాటన్నిటినిచ్చి దేవుడిని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడిని వాటన్నిటి నుంచి కూడా తప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఆయన యొక్క నామాన్ని ఎరిగి ఉంటే చాలు నేను గణపరచడానికి. ఆయన నామాన్ని మనం తెలిసి ఉంటే చాలండి. మనం తెలిసి రోజు చర్చికి వచ్చి అవన్నీ తర్వాత విషయం.
ఖాళీ దేవుని యొక్క నామాన్ని మనం ఎరిగి ఉంటే అన్నిటినిచ్చి కూడా ఆయన తప్పించే దేవుడుగా ఉంటానని ఈ దినం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రయాసపడాలి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ప్రేమించడం కఠినమైన పరిస్థితులు ఉంటాయి, అందరికీ తెలుసు ఆ విషయాలు. ఇప్పుడు మామూలుగా మనకు చెప్పకుండా మన కూతురు ఇంట్లో చెప్పపట్టుకుని వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు ప్రేమ ఉండదండి, నిర్ణయాలు వేరేగా ఉంటాయి. ఆ విధంగా మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రేమించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము నిష్ఠూర పెట్టే వారంగా ఉండకూడదండి. ఆయన ప్రేమ అలాంటి ప్రేమ, అగాపే ప్రేమ. మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 13వ అధ్యాయంలో మనం చూస్తే 1 నుంచి 13 వచనాలు ఉంటాయి. ఆ 13 వచనాలు కూడా ప్రేమను గురించే మనకు వివరిస్తుందండి. ఒకసారి చదువుదాం మనం ఆ యొక్క వాక్యాన్ని. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమున యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థునని అంటాడు. అంటే నీకు ఎంత బలమున్నా సరే, ఎంత నువ్వు బలవంతులైనా సరే, లేదంటే ఎంత నీకు సిరి ఉన్నా, ఆస్తులున్నా, ఎన్ని రకాలుగా ఏమున్నా కూడా నువ్వు ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. మనం వ్యర్థులుగా ఉందామా? దేవుణ్ణి ప్రేమ కలిగి ఉందామా? కింది వచనాలు కూడా మనం చూస్తే 4వ వచనం నుంచి మనం చూస్తే, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమైన సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిల్చుని వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము బ్రదర్ చెప్పినటువంటి మాట ఒకే ఒక మాట చెప్పేసి మనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే 3:1 పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి. మనం వెళ్ళింత దేశానుగా యొక్క సాయంకాలం కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రేమ అనగా ఆయనే. మనమంతా పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోవాలి, ఆయన్నే వెతకాలి, ఆయనే మనకు సర్వస్వం అయి ఉండాలి. యేసుక్రీస్తు వారు తప్ప మనం దేన్ని ప్రేమించకూడదు. అదే భగవంతుడు మనకి చెప్పేటటువంటి సూత్రం ఏంటంటే, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకడం అనగా ఆయన్ని ప్రేమించడం. మొదట మన మనసంతా, మన చూపులు, అందుకే విశ్వాసమునకు ఏమన్నాడు మరలా చెప్తాను అనమాట, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు.